అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన గురించి సాక్షిలో ఒక వార్త రాసుకొచ్చారండి. అసలు దీనిపైన వీడియో చేయకపోదని, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం పోటీ అని చెప్పేసి అని రాసుకొచ్చారు. నాకు అక్కడ ఆశ్చర్యం వేసిందన్నమాట. ఆశ్చర్యం కంటే కూడా తుప్పుకు మూసేయాలనిపించింది. ఒక ఆర్థిక నేరస్తుని చూడడానికి కోర్టు సిబ్బంది అంట ఏకంగా పోటీ పడ్డారంట. ఏది ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడని చెప్పేసి తోసుకుంటూ వెళ్ళి చూశారని చెప్పేసి అని రాసుకొచ్చాడు. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి వార్త ఏమైనా రాశాడు. ఉప్పొంగిన అభిమానం, కనుచూపు మేర అభిమాన జనం, పక్క రాష్ట్రాల్లోని చెక్కు చెదరని ప్రజాభిమానం. తొక్కేం కదా, మేము చూసాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన 2 రోజుల ముందు నుంచి కూడా సోషల్ మీడియాలో ఉండే ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండే ఎవరైతే కొద్ది ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ చేత రీల్స్ పోస్టులు అన్న వస్తున్నాడో మనం అంతా కూడా తరలిపోవాలి అక్కడికి అని చెప్పేసి అని ఏ విధంగా జన సమీకరణ చేశారో మేము చూసాం. ఇంకా వచ్చిన వార్తలు ఏంటంటే అక్కడ ఎవరైతే అడ్డల మీద పనికి వెళ్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. జగన్ నిదానాలతో మరి నిదానం మాట. మరి ఇక్కడ మళ్ళీ చూడేది అదో దరిద్రం. జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం, వైఎస్ జగన్కి హైదరాబాద్లో గడసాగుతాం, అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు. ఈడిస్తే అక్కడ ఒక 500-600 మంది ఉంటారు, వచ్చే ఉంటారు. అది ఏకంగా కనుచూపు మేర అని చెప్పేసి రాసేసాడు క్రీడు. ఇంకా ఉంది. దగ్గర నుంచి చూడాలని, చేయి కలపాలని పోటీ పడ్డ యువత, నాంపల్లి కోర్టు వరకు అడుగు వేసిన జనం, జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం పోటీ, జనాదరణ చూసి ఓర్వలేకపోయిన పచ్చ మీడియా, ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైనం, జనం తరలి రావడమే తప్ప అన్నట్లు స్వీయ తీర్పు. జనం తరలి వచ్చేయడం అంటే తప్పని వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి వీళ్ళు రాసుకొచ్చిన వార్త అన్నమాట. ఎక్కడైనా సరే ఒక ఆర్థిక నేరస్తుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ మాదిరిగా ఊరేగింపుగా ఎక్కడైనా వెళ్ళడం మనం చూసామా? నేనైతే ఇంతవరకు చూడలే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్తూ ఉంటే అదేదో దాన్ని ఒక పెద్ద కార్యక్రమంలా చేసి అక్కడ ముందు జన సమీకరణ చేసి మళ్ళీ రప్పా అని చెప్పేసి మన కార్యకర్తలు అక్కడ అడావాడి చేసి ఇంత దిక్కుమాల సరే నేను ఎక్కడా చూడలేదు. ఎక్కడైనా ఉందా ఇది? పైగా రాసుకొచ్చిన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి కోర్టు సిబ్బంది సైతం పోటీ పడ్డారండి. ఇంకా నయ్యరా బాబు, బెంగెట్టుకున్నారని రాయాలా? కోర్టు సిబ్బంది జడ్జి గారు బెంగెట్టుకున్నారని చెప్పేసి అని రాయాల్సింది. జగన్మోహన్ రెడ్డి రాగానే ఉప్పొంగిపోయారు. జగన్మోహన్ రెడ్డిని చూసిన సంతోషంలో ఆనంద భాషలు గడగడా కారిపోయిందని చెప్పేసి అని రాయాల్సింది. వింటాం మేము. సిగ్గుపడండి కాస్తగా. వెళ్ళిందే అక్రమాస్తుల కేసుల విచారణకి. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పుకోడు ఎందుకు తిన్నాడరా అంటే అవన్నీ వదిలేశారు. అవినీతి చేసాడని, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని దోచేసాడని 16 నెలలు జైలు. ఇప్పటికీ కూడా ఇతర దేశం వెళ్ళాలంటే కనీసం కోర్టు అనుమతులు తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేశారు. కోర్టుకు వెళ్ళడం అనేది పక్కన పెట్టేసి దాన్ని ఒక కార్యక్రమంలా చేసి ఇక సాక్షిలో రాసుకొచ్చిన వార్త ఏంటంటే ప్రజాభిమానం, ఎక్కడికి వెళ్ళినా సరే జనాదరణ అంట. ఇది వదిలేశారు. కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? అధికారం మెయిన్ కారణం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచేసేయడానికి కదా కేసులు. అందులోనే కదా 16 నెలలు జైల్లో ఉండొచ్చింది. మరి అదే కాకుండా సిగ్గు లేకుంటే వీళ్ళు రాసుకొచ్చి వార్తలు చూసారు. ఇలా అసలు కాస్త అయినా కానీ జనం నవ్వుకుంటారో మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని లేదు వీళ్ళకి. ఈ ప్రోగ్రాం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి లోటస్ పండు వెళ్ళిపోగానే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే జూపూడి ప్రభాకర్ అనుకుంటా, వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టేశారు. అయ్యి బాబు, జగన్మోహన్ రెడ్డికి మామూలు ప్రజాదరణ కాదు, పెద్ద ప్రజాదరణ. జగన్మోహన్ రెడ్డి రాగానే ఇంకా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా లేదు. అయ్యి బాబోయ్, ఇంకా చెప్పండి వింటాం మేము, మీరు ఎన్ని చెప్పినా మేము వినేస్తాము. అక్కడ జనాన్ని సమీకరించారు. సింపుల్గా వెళ్ళిపోతే అవ్వదు, దీని ఒక షో కింద చేయాలని చెప్పేసి ఒక షో చేశారు. మళ్ళీ ఎప్పుడన్నా రమ్మన్నప్పుడు గతంలో మీరు చూశారు కదా, అక్కడ హైదరాబాద్ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు కలిగినాయో అదే విధంగా ఉంటుంది. కాబట్టి నేను రాలేను అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న అంత షో చేశారు. అది కేవలం షో మాత్రమే, బలప్రదర్శన. నేను కోర్టుకు వస్తే ఇంతమంది ఇబ్బంది పడతారో, సామాన్య ప్రజలు కూడా మా వల్ల ఇబ్బంది కలుగుతుంది. మా కార్యకర్తలు మనుషులు కాదు, పశువులతో సమానం. వాళ్ళు ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో, వాళ్ళు చేసే హంగామా ఏంటంటే నడి రోడ్డు పైన బెదిరింపులు. మళ్ళీ వాడెవ్వడు వీడెవ్వడు 29 మేము వస్తే వేసేస్తాం రప్ప ఎక్కడ కోర్టు ఆవరణలో, నాంపల్లి సిబిఐ కోర్టు ఆవరణలో
వీళ్ళు పట్టుకున్న ప్లకార్డులు ఏంటరా అంటే 29లో మేము వచ్చిన తర్వాత రప్పా రప్పా నరికేస్తామని చెప్పేసి అన్నాడు. ఎవరిని నరికేస్తారు? ఎవడు రప్పా రప్ప? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో 29 వరకు, 29 సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏపీలో తిరగలేకపోతున్నాడు, మీరు 29లో వస్తే నరికేస్తారా? రప్పా రప్పనా? 19 నుంచి 24 వరకు రప్పా రప్ప కాదేటి? అడిగినోడు అందరిపైన కేసులు పెట్టుకుంటా పోయారు. మా పాస్బుక్ల పైన నీ బొమ్మ ఎందుకురా అంటే రప్పా రప్ప కేసులు పెట్టాలి, లోపలేసేయాలి. సర్టిఫికెట్ల మీద బొమ్మ, డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు, ఆఖరికి ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చి ఏ సర్టిఫికెట్ పైన అయినా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందే. దేనికిరా నీ బొమ్మ అంటే? ఆయన ముఖ్యమంత్రి కదా, బొమ్మ ఉండాల్సిందే. మా ఆస్తులు లాగేసుకో. ఇంకా 29లో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మొన్న పాస్బుక్ల పైన బొమ్మ వేసుకున్నాడు కదా, ఈసారి డైరెక్ట్గా రాష్ట్ర ప్రజల భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని రాయించేసుకుంటాడు. ముఖ్యమంత్రి కదా, రాయించేసుకుంటాడు. మీ దగ్గర ఉంటే ఈ కబ్జాలు చేస్తూ ఉంటారు, నా దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాయి, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈ భూములన్నింటిలో కూడా నా పేరు మీదే ఉంటాయని చెప్పేసి అని అంటాడు. బొమ్మ వేసుకున్న వాడికి పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, రేటింగ్ చేయించేసుకో. అది కూడా అవసరమైతే కొత్త చట్టాలు చేస్తాడు కూడా, చట్టాలు మార్చేస్తాడు అవసరమైతే. సిగ్గు ఉండాలి కాస్తైనా సరే. ఇంకా రప్పా రప్ప వచ్చిన పథకం ఇంకా సిగ్గు చెరవలేదు. ఇంకా రప్పా రప్పారట 2029 ఎన్నికలకి మీకు ఇప్పుడున్న 11 కూడా ఉండవు. ఎవడు ఎన్ని రకాలుగా అనుకున్నా ఒకేలా అనుకుంటున్నారేమో, వాపును చూసి బలుపు అనుకోవద్దు. మీరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. మీకు ఇంకొక దరిద్రం చెప్తా. సాక్షులు వేసాడు, మర్చిపోయాను, దాని గురించే మెయిన్. ఒక అతను తీసుకొచ్చి, అతను తెలంగాణ వాసి అంట. మరి నిజంగా తెలంగాణ వాసో కాదో తెలీదు. వీళ్ళు వేసిన తమ్ముళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారణ జన్ముడు అంట. నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడ ఎక్కడుంది చూపిస్తాను అనండి. హైదరాబాదు ఇక్కడ కాదు, సాక్షి టీవీ. మ్యాక్సిమం ఏంటి ఇందులోనే ఉండాలా. దొరకాలి ఎక్కడే. రైట్, ఇక్కడ చూసారా ఈ వీడియో మొత్తం రోడ్డు బ్లాక్. నాది తెలంగాణ, జగన్ కారణ జన్ముడు, క్రేజ్కి బిత్తరపోయిన పెద్ద ఆయన. దేనికిరా కారణ జన్ముడు? నాకు అర్థం కావట్లా. అసలు సమాజానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి పీకి కట్టలు కట్టింది ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి కారణ జన్ముడా? వేసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు నీకు? అసలు వాళ్ళు సొంత ఛానల్లో సొంత డబ్బా. 16 ఏళ్ళు జైల్లో చెప్పుకుంటున్నాడు కారణ జన్ముడే. ప్రజల సొమ్ము దోచేసినట్ట కారణ జన్ముడే అట్ట. ఇంకా బొమ్మలు వేసేసుకోవడం, కారణ జన్ముడు అని చెప్పి రుద్దేయడం, క్రేజ్ అని చెప్పేసి రుద్దేయడం, ఇది మామూలు భజన కాదు. పైగా ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూసేట మేము ఓర్చుకోలేకపోతున్నామంట, మేము ఏడుతున్నామంట. ఎందుకు ఏడాలి? ఏముందని చెప్పేసి అని ఆడడానికి. ఎక్కడే దేకరో, ఏపీకి వస్తే ఇక్కడ దేకరో మేము చూసాం ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పర్యటనకి వెళ్తే జనాలు పెద్దగా రాకపోతే గత పర్యటనలు ఏవైతే ఉన్నాయో, అంటే పాత పర్యటనలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి, అంటే కొద్దిగా ఈ సెంట్రల్ దగ్గర గట్రా కొద్దిగా జనం గుమ్ము కొడతారు కదా, ఆ సందర్భంలో తీసిన వీడియోలు, అంటే పైనుంచి కాదు మళ్ళీ ఇలా కిందకి క్రాస్గా ఉంటుందన్నమాట. ఆ వీడియోలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారనమాట. అవి బాబు విపరీతంగా జనం వచ్చేసారని చెప్పేసి మేము గతంలో చూసాం. నెల్లూరు పర్యటనకు వచ్చి చిత్తూరు మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ బంగారుపాలెం వీడియోలు అవి ఇక్కడే వేసారు. అప్పుడే అర్థమైంది వీళ్ళన్నీ కూడా ఎడిటింగ్ బ్యాచ్ ఇదంతా కూడా ఏదో రకంగా ఎడిటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు విపరీతంగా జనం వచ్చేసని చెప్పుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అని. హైదరాబాదులో ఉన్నట్టు అంత హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అంత అమాయకులు కాదు. ఒక ఆర్థిక నేరస్తుడికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎవడు అనుకోడు, ఎవడు చేయని కూడా చేయడు. గతంలో అదే తెలంగాణ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రాళ్ళతో కొట్టారు, గుర్తుపెట్టుకోవాలి. మీరంతా కూడా మీరు మర్చిపోయారేమో. మీరంతా తీసుకెళ్ళింది అక్కడ పేడ్ ఆర్టిస్టులను తీసుకెళ్ళి అక్కడ జైలు కొట్టించుకొని అక్కడ నినాదాలు చేయించుకొని రప్పా రప్పా అని చెప్పేసి ప్లకార్డులతో ఊరేగి పైగా ఏదో పెద్ద సుతపూసలాగా ప్రజానాయకుల్లాగా ఇక్కడ ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ వద్దు. కోర్టు సిబ్బందుల్ని, న్యాయవాదుల్ని, జడ్జి గారుల్ని ఇంకా వాళ్ళని లాగొద్దండి ఇందులోకి. వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉండదు, వాళ్ళకి ఆ మాత్రం బుర్ర ఉంటుంది వాళ్ళకి. మీ కార్యకర్తలకు కాదు అందరూ కూడా, కోర్టు సిబ్బందిని కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి చూడడానికి ఎగబడిపోయారు అని రాస్తున్నారంటే వీళ్ళు ఏమనుకోవాలి? అసలు మనుషులు కాదు నిజంగా, మీరు మానవ మృగాలు అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే
మీ కార్యకర్తలు కొద్దిగా చెప్పుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ దాటగానే హెత్తం 88 దాటితే రప్ప 88 కాదు, నీకు ఇప్పుడున్న 11లో ఆ ఒకటి మిస్ అయినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. మీరు ఎలాగే ఉంటే కనుక